మెదక్ పట్టణంలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి పుష్ప అలంకరణ చేసి 199వ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు మీడియాతో మాట్లాడారు. అయితే జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాల కోసం, ముఖ్యంగా చదువు కోసం, రిజర్వేషన్ల కోసం పోరాటం చేశాడని అన్నారు. సమాజంలో అందరికీ సమానమైనటువంటి హక్కు ఉండాలని, రిజర్వేషన్ ఫలితాలు అందరికీ అందాలని అన్నారు. ప్రభుత్వం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తుందని అన్నారు. అలాగే ఆయన ఆశయ సాధనలో ఎల్లప్పుడూ ముందుండాలని తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి ఉత్సవాలను మన ప్రభుత్వం ఘనంగా మన మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఘనంగా మనం ప్రభుత్వం తరఫున నిర్వహించడం జరుగుతాము. సో ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలు ఉన్నాయో, సో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం, సో ఎస్పెషల్లీ విద్య పట్ల జ్యోతిరావు పూలే గారు కానివ్వండి, సావిత్రిబాయి పూలే గారు వాళ్ళిద్దరు చేసిన ప్రయత్నం, సో దాని ఫలితాలను ఇప్పుడు మనం అందరం కూడా ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్స్ అందరం కూడా అనుభవిస్తా ఉన్నాం. సో వాళ్ళు అప్పుడు వేసిన విత్తనాలే ఇప్పుడు మనకి అంతా కూడా ఈ అభివృద్ధి సంక్షేమ పథకాలు, ఎస్పెషల్లీ బడుగు బలహీన వర్గాలకు ఎడ్యుకేషన్ పరంగా, ఎంప్లాయ్మెంట్ పరంగా, సో అన్ని సమగ్ర అభివృద్ధి పరంగా కూడా అవన్నీ కూడా ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం.